ఒక పర్సనల్ క్వశ్చన్ సార్ ఇది. ఎలా అంటే లైక్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు డబ్బు 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 సంపాదించాలని పరిగెడుతూ ఉంటే మీరెందుకు ఈ ఫార్మింగ్ చేయాలి, ఇంత తక్కువలో ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మేము ఏం చేసినా కూడా అంటే మీరు కూడా రియల్ ఎస్టేట్ చేయడము లేదంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేయడం అలాంటివి చేసుకోవచ్చు కదా. రియల్ ఎస్టేట్ ఇది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక వింగ్. మాకు రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది, దట్స్ సపరేట్ వింగ్. ఓకే. సో మేము ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో మేము చేస్తుంది బయోఫార్మింగ్. ఓకే. ఈ బయోఫార్మింగ్ చేయడానికి ఇదంతా మేము మీరు అడిగినటువంటిది ఏదైతే ఈ డబ్బు సంపాదించుకోవచ్చు, ఈ కమర్షియల్ లైఫ్ స్టైల్స్లో ఇవన్నిటిలో ఉన్నా కూడా మీరు ఎందుకు తక్కువ ప్రైస్లో ఇచ్చి ఇంత హెల్త్ బెనిఫిట్స్, వెల్త్ బెనిఫిట్స్, హ్యాపీనెస్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారంటే మా చైర్మన్ సార్ ఈజ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్ బేసికల్లీ. ఓకే. ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సైంటిస్ట్ కాబట్టి సైంటిస్టులు అందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ నేషన్ అనేటువంటిది కొంత ఉంటుందన్నమాట. దేశానికి ఏదో నేను చేయాలి తప్పకుండా యాజ్ ఎ ఇండియన్గా అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ సైంటిస్టులకి. మా చైర్మన్ సార్ కూడా ఏం డిసైడ్ అయ్యారంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియా హెల్తీ ఇండియాగా ఉండాలి, ఓకే, దానికోసం నేను ఏం చేయాలి అంటే అది మెయిన్ ఎజెండా. ఓకే. అందులో భాగమే ఈ సంపంగి బయోఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, డేట్స్ కల్టివేషన్, దీస్ ఆల్ ఆర్ అందులో నేను చెప్తాను కదా సంథింగ్ ఫర్ నేషన్ అనేటువంటి థాట్ నుంచి వచ్చినటువంటి ఏవే ఇవన్నీ కూడా. సో కాబట్టి 100% హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. గ్రేట్. అండ్ ఇంకొకటి మనం చూసినట్లయితే స్టార్టింగ్ నాకు అనిపించింది అంటే గ్రేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి విన్నాను నేను ఇది. సో గ్రేటెడ్ కమ్యూనిటీ అంటే మనం ఇప్పుడు అక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు. సో గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటిది కాదు, కంప్లీట్ ఇట్స్ ఎ వెంచర్. ఓకే. వెంచర్ ఇన్ ద సెన్స్, వెంచర్ అంటే ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ కాదు. ఇట్స్ వెంచర్ అనేటువంటి దానికి తెలుగు మీనింగ్ ఏంటి? ఓ సంస్థానమో ఒక సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని వెంచర్ అంటాం. ఇది ఒక మాకు ఉన్నటువంటి 100 ఎకరాల ప్రాజెక్ట్లో మేము ఫార్మింగ్ చేస్తాం. అక్కడే మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేసినప్పుడు తెలుస్తుంది మీరు మాకు సంబంధించినటువంటి ప్లాంటేషన్ కూడా మీరు చూడవచ్చు అనమాట. అక్కడ జరిగేటువంటిది వాట్స్ గోయింగ్ అనేటువంటిది చూడొచ్చు. ఓకే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ల్యాండ్ చూద్దాం అని చెప్పేసి అనుకుంటారు అన్న, లైక్ అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు ఏమైనా తీసుకెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? షూర్, డెఫినెట్గా యూ కెన్ ఎనీ టైమ్ మీరు ల్యాండ్ చూడాలనుకుంటే చూడటానికి మేము వెహికల్ అరేంజ్ చేస్తాం. సో చూపించడానికి వెహికల్ అయితే ఫ్రీగా మీరు అరేంజ్ చేస్తారు, అది కూడా సూపర్ గ్రేట్. అండ్ ఓవరాల్గా ఒక మాట చెప్పాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి అంటే సీరియస్గా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకే అనిపించింది. ఎందుకు అని అంటే జస్ట్ విత్ ఇన్ ఒక 15 yearsలో మనం పెట్టిన డబ్బు కంటే ఇంకెక్కువ డబ్బు వస్తుంది. అండ్ సేమ్ టైం మంచి ఆరోగ్యం, అండ్ మీరు ఫార్మింగ్ అదంతా ఇస్తా అని ఫామ్ హౌస్ ఇట్లా ఇస్తా అని చెప్తున్నారు, అంతా బాగుంది. అండ్ సేమ్ టైం మనకి ఆ ల్యాండ్ ఏదైతే కొంటామో అది మన సొంతం ఇంకా. సో అన్నీ వస్తున్నాయి కాబట్టి రియల్లీ గ్రేట్. సో ఓవరాల్గా ఒక మాట చెప్పాలి అంటే మీ కంపెనీ గురించి ఏం చెప్తారు? సో ఫైనల్గా నేను ఒకటి చెప్పగలను. ఇన్వెస్ట్ ఇన్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు యూ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్. ఎస్. ఓకే, దిస్ ఈస్ మై కంపెనీ ట్యాగ్ లైన్. ద సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్ అనేటువంటిది సంపంగిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ క్వాలిటీ లివింగ్ అనేటువంటిది ఉండబోతుంది. మా దగ్గర కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మేము 100% మా ఎఫర్ట్స్, మా స్వెట్ పెట్టైనా కూడా మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం, దానికోసం ఎంత కష్టమైన దానికోసం మేము చేసేది వ్యవసాయం కాబట్టి ఎంత కష్టపడైనా కస్టమర్లందరికీ కూడా రిటర్న్స్ ఇవ్వాలనేటువంటిది నా కంపెనీ యొక్క విజన్. గ్రేట్. నిజంగా ఈ విషయానికి అయితే మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు, మీకు కానీ మీ సార్కి కానీ. నిజంగా అంటే ఇలాంటి ఆలోచన ఎవరికీ ఉండదు. అంత పెద్ద ల్యాండ్లో అంత డబ్బులు, కొంత డబ్బులు పెడితే చాలు మీకు ల్యాండ్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అండ్ సేమ్ టైం రిటర్న్స్ డబ్బులు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారంటే నార్మల్ విషయం కాదు. అండ్ సేమ్ టైం మీరు ఇయర్లీ ఇచ్చే డబ్బులే కాకుండా 10 years తర్వాత 15 years తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ కూడా డబుల్కి త్రిబుల్ అయిపోతుంది. అవును. సో అన్ని రకాలుగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదని చెప్పొచ్చు. అవును. గ్రేట్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట గారు.